పిఎంసికి నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శుభాకాంక్షలు, ధన్యవాదములు. స్వర్ణమాల పత్రి మేడంకు కృతజ్ఞతలు. మాది సనత్ నగర్, ఓన్ సనత్ నగర్. నేను 2022లో హౌసింగ్ బోర్డ్ వచ్చాను. హౌసింగ్ బోర్డ్‌లో ఉన్నా. కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల హౌసింగ్ బోర్డ్ వచ్చి హౌసింగ్ బోర్డ్‌లో ఉన్నా. ఉన్న తర్వాత నేను ఎక్కడన్నా నాకు గురూజీలు, స్వామీజీలు అంటే ఎక్కువ. అయితే నేనేం చేసినా పుట్టపర్తికి వెళ్ళిపోదాము. పుట్టపర్తిలో ఉంటా, ఇంట్లో గొడవలు, ప్రాబ్లమ్స్ అయితున్నాయి. నాకెవ్వరు లేరు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. అయితే పుట్టపర్తికెళ్ళిపోదాం అనేసి పుట్టపర్తి సాయిబాబా దగ్గరికెళ్ళిపోతా అని యూట్యూబ్‌లో అన్నీ చూస్తున్నాను. చూస్తుంటే కర్తాల్ పత్రిజీది, పిరమిడ్ పత్రిజీది వచ్చింది. వస్తే అది ఆన్ చేసి చూషిన. ఒకటి చూస్తుంటే ఒకటి వందలు, వేలు అది వస్తూనే ఉన్నాయి. ఒకటి. ఒక్కొక్కరు అనుభవాలు ఇన్నా కొద్దీ నాకు చాలా హ్యాపీగా, ఆనందంగా అనిపిస్తుంది. అదేంది ఇది ధ్యానం చేస్తేనే ఇట్లా అయితుందంట, మ ప్రశాంతంగా ఉంటదంట, అదెట్లుంటదనేసి సనత్ నగర్‌లో తెలిసిన వాళ్ళుంటే సనత్ నగర్ వాళ్ళకు ఫోను చేసి మాట్లాడా. అక్క ఇట్లా ధ్యానం చేస్తేనే ఇట్లుంటుందంట, ఎట్లుంటదక్క అనంటే, అయ్యో! ధ్యానం చేస్తే బావుంటదిరా చెయ్యి నువ్వు అనన్నది. అంటే అక్క మళ్ళా పిరమిడ్ అనేదో చెప్తున్నారు. మళ్ళా ఎక్కడ పిరమిడ్ ఉంటదంటే, కుకుడుపల్లి లక్ష్మీ మేడం ఉందమ్మా. లక్ష్మీ మేడం నంబర్ ఇస్తాను. లక్ష్మీ మేడంతోని మాట్లాడుకొని నువ్వక్కడ సెంటర్‌కి పోయి చేసుకో అనన్నది. సెంటర్‌కి పోయి చేసుకో, లేకపోతే ఇంట్లోనే కళ్ళు మూసుకొని నువ్వు కూర్చో. కాలు మీద కాలు పెట్టుకో, చేతిలో చెయ్యెయ్యు. కాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చో. ఒక 10, 15, 20 నిమిషాలు అట్లా కూర్చుంటే నీకే తెలుస్తది. ఒక 4 రోజులు కూర్చో అని చెప్పింది. చెప్తే లక్ష్మీ మేడంతోని మాట్లాడితే లక్ష్మీ మేడం ఆంధ్రాలో ఉన్నా అని చెప్పింది. పోనీ ఇంట్లోనే చేసుకొని కూర్చుంటా అని ఒక వారం రోజులు చేసుకున్నాను. ఇట్లా కళ్ళు మూర్చుకొని కాళ్ళలో కాలు పెట్టి, చేతిలో చెయ్యి పెట్టి కూర్చున్నాను. కూర్చుంటే ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కూర్చున్న కొద్దీ నాకు బాగా చాలా ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి చాలా టెన్షన్ ఉంది నాకు. కూర్చోలేకపోతున్నా. మెడ నరాలు గుంజుతున్నాయి, అవన్నీ ఇదైతుంది. కళ్ళు మూసుకొని కూర్చుంటే నా నరాలన్నీ ఇట్లా గుంజుతున్నాయి బాగా చిన్న కొట్టుకుంటున్నాయి. కూర్చోనిస్తలేదు. అట్లనే అమ్మ అనుకుంటా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు అట్లా రోజుకు పెంచుకుంటూ వస్తే ఒక 5, 6 రోజుల్లో మెల్లగా మొత్తం తగ్గిపోయింది. అన్ని కొట్టుకున్నయి టెన్షన్స్ అన్నీ ఒక వారం, 10 రోజుల్లో తగ్గిపోయింది. అమ్మ ఇది ఇంత బాగుందనేసి ఇగ రోజు రాత్రి పగలంతా పండుకోకుండా చేయడం మొదలుపెట్టి లక్ష్మీ మేడం సెంటర్ దగ్గరికెళ్ళిన. ఎళ్లి అక్కడ సాటర్‌డే క్లాసులయితే శాకాహార ర్యాలీకెళ్ళిన. క్లాసులకెళ్ళిన సాటర్‌డే. ఎక్కడ అయితుందంటే అక్కడికెళ్ళిన. కర్తాలెళ్ళిన. ఇంకా రోజుకు ఇంకా నాకు చాలా హ్యాపీగుంది, ఆనందంగుంది, ప్రశాంతంగుంది. ఎంతో ఏడ్చేదాన్ని, ఎంతో బాధపడేదాన్ని. ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండి నన్ను ఇంట్లో నుండి బయటికి పంపించేసిర్రు. ఇంట్లో నుండి బయటికి పంపిస్తే ఒక్కదాన్నే ఒంటరిగా ఒక రూమ్ తీసుకొనున్నా. ఉన్నాంక ఇగ ఒక్కదాన్నే ఉండడము నాకు మంచిగా అనిపియట్లేదు. ఎక్కడనన్నా ఆశ్రమాలలోకెళ్ళిపోయి అక్కడ ఉండిపోతా అన్న అభిప్రాయంతోని నేను ఫోన్‌లో చూసి పుట్టపర్తికెళ్ళిపోయేదాం అనుకునేదాన్ని. ఇక్కడికొచ్చేసిన. ఈ పత్రిజీ ఇది ధ్యానం ఇది జూసి. ఇక్కడికి ఇగ కర్తాల్‌కెళ్ళిపోయినా. కర్తాల్‌లో 41 డేసు క్లాసులు పెట్టిర్రు. అఖండ ధ్యానం అని పెడితే ఒక 11 డేస్ ఉండేసొచ్చినాను. ధ్యానమా చక్రానికి 11 రోజులున్నాను. నాకు హ్యాపీ, ఆనందము, ప్రశాంతము, నా టెన్షన్స్ అన్నీ పోయినాయి. నా ఆనందంగా, ప్రశాంతంగా ఎక్కడ ర్యాలీలయితున్నాయంటే అక్కడ, క్లాసులయితున్నాయంటే అక్కడికెళ్ళడం. దూరం ఎళ్ళకున్నా గానీ ఇక్కడిక్కడ సిటీలో అన్నీ ఉప్పల్లో అయితే ఉప్పల్ల, పటంచెరులో అయితే పటంచెరు, బిహెచ్‌ఎల్‌లో అయితే బిహెచ్‌ఎల్ ఎక్కడంటే అక్కడెళ్ళిన. ఇప్పటికి గూడా ధ్యానమా చక్రానికి అప్పుడు ఇప్పుడు ఎళ్తూనే ఉంటా కర్తాల్‌కు. ఎక్కడ క్లాసులయితున్నాయంటే అక్కడ ఎళ్తూనే ఉంటా. ఇక్కడ లత మేడం దగ్గర గూడా 3, 4 టైమ్‌లొచ్చినాను. ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి, అయితున్నాయంటే వస్తుంటున్నా. బాగుంది. చాలా ఆనందంగుంది, ప్రశాంతంగుంది. నాకింక ఏమి టెన్షన్ గుర్తుకొస్తలేదు. ఎవ్వరు గుర్తుకొస్తలేరు. చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉన్నా అండి. నాకదే కావాల్సింది. నాకు కావాల్సింది దొరికింది. పీఎంసీకి చాలా కృతజ్ఞతలు. థాంక్ యూ. వాళ్ళ కుటుంబ సభ్యులకు, పత్రిజీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. పీఎంసీకి కృతజ్ఞతలు. ధ్యానాలు చేసే ధన్యులకు కృతజ్ఞతలు. శుభాకాంక్షలు.